ఈ నెల జూలై 9న అఖిల భారత సమ్మెను అందరూ విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలతో పాటు CFTUI నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ కనకారావు కోరారు. నా పేరు కనకారావు అండి. నేను CFTU జాతీయ అధ్యక్షును. అదేవిధంగా ఇక్కడ కోర్టులో జనతా పోర్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ప్రధానమైన అంశం ఏంటంటే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్మిక సంఘాలు అందులో ఇన్వాల్వ్ అయ్యి 9th అఖిల భారత సమ్మె చేయడం జరుగుతుంది. అందులో సుమారు 25 కోట్ల మంది కార్మికులు పాల్గొనే పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా అనేక పబ్లిక్ సెక్టర్లో కూడా సమ్మె నోటీసులు ఇచ్చాము. వాళ్ళందరినీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్న కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేటట్టు చేయడానికి ఇందులో ఆ ప్రయత్నమే ఈరోజు ప్రెస్ పెట్టాం. ముఖ్యంగా ఈ కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని ఏ దేశంలోనైనా సరే ఆ కార్మిక చట్టాలు తయారవ్వాలంటే ILO కన్వెన్షన్స్, UN రిజల్యూషన్స్ తోటి సంబంధంతో అనుబంధంగా చేయాలి. దట్ ఈస్ ద డెమోక్రసీ. సో అన్ఫార్చునేట్ ఇన్ స్పైట్ ఆఫ్ ది అపోజిషన్ బై ది UNO అండ్ ILO సెక్రటరీ జనరల్ గై రైడర్ తాలూకా లెటర్స్ ద్వారా వ్యతిరేకించినా కూడా వీళ్ళు ఇంకా చట్టాలను మార్చడం ఏంటంటే ఎంత యాంటీ వర్కర్ పాలసీస్ అంటే ఇక మొన్న లాస్ట్ ఇయర్ మేము బేస్ రివిజన్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరాలకి పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ చేసుకునే హక్కు చట్టపరంగా ఉన్నది. కానీ ఇక మా కోర్టు కార్మికులకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు అసలు బేస్ రివిజన్ అంటూ జరగదు. ఈ చట్టం కానీ మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతే ఇక రివిజన్ పెన్షన్ ఏమండవు. పట్టు బాన్సులు చేసే ప్రక్రియ ఈ ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కోర్టులో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు ప్రెస్ మీట్ మీ ద్వారా మా వర్కర్స్కి అందరూ కూడా మెసేజ్ ఇచ్చి ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పాలని చెప్పేసి జూలై 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తమైనటువంటి సమ్మె పిలిపించి వాస్తవంగా మే 20వ తారీఖున జరగాల్సిన సమ్మె అప్పట్లో పెహల్గాం ఉగ్రవాద దాడి అనంతర పరిణామాలు, యుద్ధ వాతావరణం, ఘర్షణల మూలంగా ఈ సమ్మెని అప్పట్లో వాయిదా వేశారు. ఎందరో మహనీయులు ప్రేమ త్యాగాలు చేసి రక్తాలు దానం చేసి లాఠీ ఛార్జీలు భరించి 44 కార్మిక చట్టాలను రూపొందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని 4 కోట్లుగా కుదిస్తుంది. అంటే మానవుడికి హార్ట్ ఎంత ముఖ్యమో కార్మికులు ఉద్యోగరీత్యా చేయడానికి ఈ 44 కార్మిక చట్టాలు అంత ముఖ్యం. మా 5 ఫెడరేషన్స్ మేజర్ పోర్ట్స్లో ఉన్నటువంటి 5 ఫెడరేషన్స్ పిలుపు మేరకు మా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కూడా ఉన్న 5 ఫెడరేషన్ తాలూకా నాయకులందరూ ఒక తీర్మానంకి వచ్చి మనం కూడా ఈ స్ట్రైక్లో పాల్గొని మన 44 చట్టాలని ఈ కోడ్లుగా డివైడ్ చేస్తున్నటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మికుల హక్కులను కాపాడాలన్న ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు 9వ తారీఖున ఏదైతే జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలిపించాయో ఆ యొక్క 9వ తారీఖుని మనం కూడా స్ట్రైక్లో పాల్గొని మన కోర్టు తాలూకా ఈ ఏదైతే చట్టాలను కాపాడుకోవడంతో పాటు కోర్టులో ఉన్న సమస్యల మీద కూడా మనం పిలుపునిద్దామని మా సంఘాలన్నీ కలిపి కూడా 12 అంశాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా విధానాల వల్ల, మోడీ గారు ఆలోచన విధానం వల్ల మేము ఈవేళ స్ట్రైక్లో దిగవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మోడీ గారి దృష్టిలో కార్మికులు కానీ, కర్షకులు కానీ, పేద వర్గాలు కానీ ఎవరికి ఆయన ఏమీ చేసేది లేదు.